ఒకసారి అన్న ఒకసారి ఇంకా నువ్వెందుకు పెడతానమ్మా? నువ్వు పెట్టాకు తల్లి, నువ్వెందుకమ్మా పెట్టేది? అట్లా అయినా పట్టుకోమా, నేను ఇచ్చినట్టుంటుంది కదా. మీరు పట్టుకో, ఒక్కళ్ళు పట్టుకోండి, ఒక్కళ్ళు పట్టుకోవాలి అంతే. అట్లా మళ్ళీ ఇచ్చి ప్రధానమంత్రి గారు, ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా 2014లో బొంబాయిలో మీటింగ్ పెట్టి ఈ దేశానికి రైతు మొదటి ఎన్నుముక, రెండో ఎన్నుముక ఏదైతుందో ఈ చిరు వ్యాపారస్తులతోటే దేశానికి లాభం ఉన్నది, సంపాదన ఉన్నది. చిరు వ్యాపారస్తులతోటి అనేక లక్షల కోట్లాది రూపాయల వ్యాపారాలు టర్నోవర్ అవుతాయి అని చెప్పినటువంటి ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఇవాళ మాకు చిరు వ్యాపారస్తులకు ఈ నగరం లోపల ఎలాంటి నిర్మాణాలు, ఎలాంటి సరైన అడ్డాలు, ఎలాంటి సరైన మాకు సౌలతులు లేవు. గతంలో ఇస్తా అని హామీ ఇచ్చిన నాయకులంతా కూడా పేయిండ్లు. ఇవాళ ఈ గవర్నమెంట్ కూడా ఇవాళ బస్టాండు కూలగొట్టిండ్లు. ఆ బస్టాండు చుట్టూ మా చిరు వ్యాపారస్తులకు సుమారు 100 మంది ఉంటారు. ఆ 100 మందికి చిన్న చిన్న మడిగలు వాళ్ళ బ్రతుకుదేరు కొరకు కట్టిస్తే ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియపరుచుకుంటాం. ఇంకా అనేకమైనటువంటి ఇదివరకు కూడా మెట్నా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు కార్డులు ఇవ్వటం, లోన్లు ఇవ్వటం చేసిండ్రు. అందులో రూపాయి చిరు వ్యాపారస్తులు వాళ్ళకే తెలియదు. ఎవరెక్కడ గంప పెట్టుకొని కూర్చుంటే వాళ్ళే చిరు వ్యాపారస్తులు అని చెప్పి వాళ్ళకు ఒక కార్డు ఇచ్చిండ్రు. దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆలోచన చేసి ఈ యొక్క కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం మంత్రి గారు కానీ దాన్ని మళ్ళీ మాకు సరైన న్యాయమైన న్యాయంగా ఎంక్వైరీ చేసి సరైన వ్యాపారాలను గుర్తించి సరైన వ్యాపారస్తులకు లోన్లు, అడ్డాలు, వాళ్ళకు సరైన బ్రతుకుదేరు ఏర్పాటు చేయాలని ఈ యొక్క సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం. స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ వరంగల్ నగరంలో మరి వీధి వ్యాపారాలు, రోడ్డుకి ఇరుపక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా వీళ్లకు జోన్స్ ఏర్పాటు చేయాలి, వీళ్ళ వ్యాపారాలకు భద్రత కల్పించాలి, వీళ్లకు మెరుగైన జీవనాన్ని అందించాలని చెప్పి బడ్జెట్ను ఇక్కడ కేటాయించడం జరిగింది. మరి పక్కకు పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే ఒక 4-5 సెంటర్లో వీధి వ్యాపారస్తుల కోసం సపరేట్గా మడిగల నిర్మాణం చేసి వాళ్లకు వ్యాపారం చేసుకోవడానికి అనువైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి తూర్పు నియోజకవర్గంలో అట్లాంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఒక మడిగ మరి వీధి వ్యాపారుల కోసం నిర్మించిన దాఖలాలు లేవు. కాబట్టి మరి గౌరవ మంత్రి గారిని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మడిగల నిర్మాణం చేపట్టి వీధి వ్యాపారస్తులకు భద్రత కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే నూతనంగా నిర్మించే బస్టాండ్ ఆవరణంలో మరి అక్కడున్న స్థానిక వ్యాపారులకు మరి మడిగల నిర్మాణం చేపట్టాలని, మరి మడిగలు నిర్మించి వాళ్ళకి అందించాలని చెప్పి వీధి వ్యాపారస్తుల సంఘం నుంచి కోరుతా ఉన్నాం. ఇలా చేసినట్టయితే మరి వ్యాపారులకు భద్రత ఉంటుంది. మరి ఇప్పటికే రాజకీయ పరంగా కానీ, మరి ఆర్థిక పరంగా కానీ, పోలీస్ పరంగా కానీ కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీధి వ్యాపారులకు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. మరి